రోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది? ఈ విషయం బయటికి చెప్పాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం పర్యవేక్షణ లేదు, రిపోర్టు లేదు, చూసింది లేదు. పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా? కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు? అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వీఆర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న ఈ సంఘటన విషయంలో సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియా కొందరు మిత్రులు ఈ విషయం గురించి ప్రసారం చేయడం, ప్రచురించడం జరిగితే ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు. నేను జిల్లా మంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, ఈ ఉమ్మడి జిల్లా పెద్ద మనిషి, ప్రాజెక్టుల విషయంలో చాలా లోతైన అవగాహన కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, మేము వాస్తవ పరిస్థితిని ఫీల్డ్లో పరిశీలించి ఇంజనీర్లతో, ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి, ఏజెన్సీతో మాట్లాడి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనో నిర్ణయం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ముందుగా మనం చేస్తున్నాం.